ఏమండి ఏమండి భోజనానికి వచ్చేయండి. భోజనం తెచ్చేయండి అని డైరెక్ట్గా చెప్పొచ్చుగా, ఈ కటింగ్లు ఎందుకు? ఊరుకోండి మీరు మరీను. జా జా పాపు నా మొహం చూస్తావే, దిగు. నీకే దిగుతావా లాగి పడేనా? దిగుతున్నాను మేడం. గంగా, ఏమైందమ్మా? సరుకులు తెత్తా ఉంటే బండితో గుద్దేశాడు బాబు గారు. గంగా, ఏమైందమ్మా? సరుకులు తెత్తా ఉంటే బండితో గుద్దేశాడు బాబు గారు. డబ్బులు అడిగితే లేవంటున్నాడు. అందుకే ఈడికి తీసుకొచ్చాను. డబ్బులు ఇస్తేనే బండిచ్చేది. వాణ్ణి చూస్తుంటేనే వచ్చింది మొత్తం తాగేసే వాళ్ళ కనబడుతున్నాడు. వాడేమిస్తాడు? అసలు ఈ బండి వాడిదో దొంగతనం చేశాడు. లేదు మేడం, బండి మాదే, మా ఓనర్ది. అయితే మీ ఓనర్కే ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మని చెప్పు. మిడిగుట్లేసుకొని చూస్తావే, ఫోన్ చేయి. చేస్తా మేడం. చెప్పరా సార్, వస్తా అంటే చిన్న యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంటా? పోయారా? లేదు సార్, సరుకులు పాడైపోయినాయి. 5,000 మీరు వచ్చి ఇచ్చేస్తే బండి ఇస్తామంటున్నారు. ఎవరి దగ్గర ఉన్నాయి 5,000? నా దగ్గరే డబ్బులు లేక రోడ్డు మీద తిరుగుతున్నాను. ఆ బండికి ఈఎంఐ కట్టి 6 నెలలు అవుతుంది. వదిలేసి వచ్చేసే, పోయిందని చెప్పేద్దాం. వాళ్లే ఎత్తుక్కుంటారు. మరి వీళ్ళకేం చెప్పండి సార్? ఊళ్ళో లేనని చెప్పేసేయి. సరే సార్. వస్తున్నారా? ఊళ్ళో ఉన్నారంట మేడం. తాళాలు మీకే ఇచ్చేయమన్నారు. ఎప్పుడొస్తారంట? రేపు వచ్చేస్తారంట మేడం. తీసుకెళ్ళమంటారా? ఆగగు, ముందు తాళాలివ్వు. నీ నంబర్ కూడా చెప్పు. 76 98. వెళ్ళు. ఏంటండి ఇది? కరెక్ట్గానే చేసిందిలే. వస్తాను గంగా, వస్తానమ్మా. అబ్బో, తినడానికి తిండి లేదు కానీ ఏ పౌరుషానికి ఏం తక్కువ లేదు. బాధపడతాడు.
చెప్పకూడదు. గంగా చెప్పు. అది బయటికి వెళ్తే నాకు తెలిసిన ఒక స్నేహితురాలు కనిపించినది. తను అడిగి తీసుకున్నావా? ఊరికే ఎందుకు తీసుకుంటాను? వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే వంట చేయాలని చెప్పింది. చేస్తానని ఒప్పుకున్నాను. అడ్వాన్స్ ఇచ్చింది, తెచ్చాను. చాలా నేను కష్టపడి తేవాల్సిందే, నువ్వు కష్టపడి తెస్తున్నావు. నేను చాలా కష్టపడుతున్నాను గంగా. అదే వద్దనేది. నువ్వు నేను వేరా? ఎవరైతే ఏంటి, నువ్వు ముందు తిను. ఆకలి ఎత్తుందన్నావు కదా అబ్బాయి, తిను. అయ్యో, తిను. నువ్వు కూడా తిను. ఏంటట్టే సూతుండవు? మా అమ్మ ఇంతే, నాకు ఆకలేస్తే అస్సలు తట్టుకోలేకపోయేది. ఇలానే తినిపించేది. నువ్వు నాకు అమ్మ ప్రేమను పంచుతున్నావు గంగా. నిన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం గంగా. తిను. ఏదో ఉంది. ఇంత సడన్ గా దీనికి ఫ్రెండ్ కనపడడం, ఆర్డర్ ఇచ్చి డబ్బులు ఇస్తుందా? అబద్ధమై చెప్తుంది. దీన్ని మనకు అనుకూలంగా వాడుకోవాలి. వాడతా. బేబీ తీసుకుంది చాలేవే. నీ అందం ఎక్కడికి పోదు. ఎవరికీ తెలియకుండా ఎగ్గుబొండ తీసుకొచ్చాను. చల్లారిపోతుంది, ముందు తినేయ్. తింటాలే మామ్, అక్కడ పెట్టు. తొందరగా తిను, మళ్ళీ చల్లారిపోతుంది. మంచినీళ్ళు తీసుకొస్తాను. ఓసై పిచ్చి మొహం, నిన్ను బాగానే డైవర్ట్ చేసింది. ఇప్పుడు నాకు యూజ్ అవుతుందిలే, నువ్వు అలాగే ఏడు. బేబీ, అప్పుడే టిఫిన్ తినేసావా? లేదే. మరేదే? ఏమో, నాకేం తెలుసు.
తింటే మాత్రం మరీ కవర్తో సహా తినేస్తానా? నువ్వు మరీను. కదా మరి ఏమైనట్టు? ఆ, ఏంటి పెద్దమ్మ గారు? ఆ, ఏం లేదు. చూసాలే, మీరు టిఫిన్ తెచ్చారు కదా. చూసావా? ఆ, అయినా అందులో తప్పే ఉందిలే పెద్దమ్మ గారు, తినేశారుగా. లేదు మంగా, ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదు. అయ్యో అవునా? ఉమ్, ఇంతకు ముందు గంగ ఇటు రావడం నేను చూశాను, కాకపోతే తీసుకెళ్లడం నేను చూడలేదు. అర్థమైంది, ఇది గంగ పనే. తేలుస్తా, ఇప్పుడే తేలుస్తా. రండి. రండి పెద్దమ్మ పదండి. గారు. రండి, చూడండి. బాగుందిరా. చాలా బాగుంది. అంత గతి లేకపోతే చెప్తే మీకు తెప్పించేదాన్ని కదరా. మాకని తెచ్చుకుంది దొంగతనం చేసి మరీ తింటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత కర్మ మాకేం పట్టలేదు. ఆహా, మరి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అవెలా వచ్చాయి? తన ఫ్రెండ్ ఇచ్చింది. అబ్బో, అలా చెప్పిందా? ఎవరా ఫ్రెండు? మీకెందుకు? అనుమానం వచ్చినప్పుడు అడుగుతారు గంగా. నువ్వు ఆ పని చేయనప్పుడు భయం ఎందుకు? హ, ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడు, మేము వింటాం. ఎవరిది అబద్ధమో ఈ క్షణమే తేలిపోతుంది. అవును, చెయ్యి వింటాము. మీరు చెప్తే నేను చెయ్యాలా? చూసావరా, దొంగ తిండే. గంగా, పడిన నిందలు చాలు, తినే దగ్గర కూడా వద్దు. ఫోన్ చేయి. సిద్ధు, అది నీళ్లు నములుతుందంటే ఆ పెద్దమ్మ గారు, మీరు చెప్పింది నిజంలా ఉంది. ఏంటి గంగా, నేనేదో అన్నానని అంత ఎగిరావు, మరి నువ్వు చేసిందేంటో? హ్మ్, ఇది ముష్టికుడు కాదా? గంగా, ముందు నువ్వు ఫోన్ చేయి. ఇంకా ఏంట్రా, ఫోన్ చేయి అని అడుగుతావు? అర్థం కావట్లేదా? ఎత్తుకొచ్చి నీకు తినిపిస్తోంది. అది దొంగతనం చేసింది, నువ్వు తింటున్నావు. నిజమా? కాదు సిద్ధు, మరేంటిది? అది ఇంకా అదేలే. ఏం చేసి గడుపు నింపాలో తెలియక గంగగారు దొంగ అయ్యారు. కడుపైతే నిండిందిగా.
నన్ను ఇంతగా దిగజారుస్తావా నిన్ను? అమ్మమ్మ, చెయ్యెత్తే వరకు వెళ్ళావా? మరి మీ మనవరాలు చేసిన పని అలా ఉంది. ఏం చేసింది? తన దొంగతనం చేయడం మీరు చూసారా? చూడాలా? తెలుస్తుందిగా. వాళ్ళకన్నీ అలాగే కనపడతాయిరా. దాని గురించి నీకు తెలిసింది ఇదేనా? దాని వ్యక్తిత్వం ఏంటో నీకు తెలీదా? ఇందుకేనా ప్రేమించి పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది? కాదు నానమ్మా. నువ్వు కాబట్టి సరిపోయింది. అదే వేరే ఎవరన్నా అయ్యుంటే జరిగేదే వేరు. వాణ్ణి బెదిరిస్తున్నారేంటండి మీరు? ఇది బెదిరించడం కాదు, బాధ. వీడి కోసం అది బాధలు పడుతోంది. ఏం పడింది? సింపుల్ గా కొట్టేసిందే. ఆ మాట మరో మారు మాట్లాడితే నేను ఊరుకోను చెప్తున్నా. నిజం అదేనండి. లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచా? చూడండి. ఏరా, ఇది గంగ ఉంగరమేగా? నీకు తెలుసుగా? ఇదిగో దీన్ని అమ్మేరా తెచ్చింది. నీకోసం నేను ప్రేమగా ఇచ్చింది అమ్మే తీసుకొచ్చింది. చెబితే నువ్వు బాధపడతావని అది చెప్పలేదు. అదిరా నా గంగ క్యారెక్టర్. కానీ నువ్వు చెప్పుడు మాటలు వింటున్నావు. కొట్టే వరకు వెళ్ళావు. క్షమించండి నానమ్మా. తను మాట్లాడకపోయేసరికి. నిజం అనుకున్నా? ఎలా అనుకుంటావురా? నువ్వు అనుకుంటే ఇక మీ ప్రేమకి అర్థమేంటి? ఇంకెప్పుడు ఇలా జరగదు నానమ్మా. నా గంగ నేను ఇంకెప్పుడు అవమానించను. ప్లీజ్ నానమ్మా. ఏ ఆవిడ బతిమాలతావేంట్రా? అసలు ఇదంతా చేసింది నువ్వత్తయ్యా. నేనేం చేశాను? మా టిఫిన్ మీ దగ్గరుంటే అడిగాను తప్ప. మీద గంగే తెచ్చిందని మీకు చెప్పిందెవరో? ఆ, చెప్పండి. ఆ, నేను చూడలేదు. మీరు చూడనప్పుడు ఇంకెవరో చెప్తేనేగా తెలిసేది. ఎవరు చెప్పారో? అమ్మో, ఇది నా మీదకి డైవర్ట్ అయ్యేలా ఉంది. ఎస్కేప్ అవ్వాలి. నిందేసి పేరు చెప్పడానికి ఆలోచిస్తారే? చెప్పండి. అది పెద్దమ్మ గారు, మీ టిఫిన్ ఇదే అనుకుంటా, చూడండి.
ఇదేనా? ఇదే కానీ మీ గదిలోనే టేబుల్ కింద పడిపోయి ఉంది. మీరు చూసుకోలేదనుకుంటా. సేమ్ టిఫిన్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్. అంతే, అయిపోయింది కదా, ఇక వదిలేయండి. ఎందుకు వదులుతాను? అడగాల్సిన వారిని అడుగుతాను.